సినిమా నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వీక్ మండే టెస్ట్ లో ఏ సినిమా పార్టిసిపేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయింది. రిలీజ్ తర్వాత సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అన్బిలీవబుల్ రెస్పాన్స్ వచ్చింది, మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రీమియర్స్ తోనే సంచలనాత్మక బాక్స్ ఆఫీస్ రన్ ని ప్రారంభించాడు పెద్ది తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర. ఓవర్సీస్ లో కూడా ఫెంటాస్టిక్ ప్రీమియర్స్ పడ్డాయి, సూపర్ రెస్పాన్స్ కనిపించింది. ఇండియా వరకే సినిమా 20 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ చేసింది ప్రీమియర్స్ తోనే. 2 తెలుగు స్టేట్స్ లో టికెట్ రేట్లు పెంచి అమ్మారు, అయినా సరే టికెట్లకి విపరీతమైన డిమాండ్ కనిపించింది ప్రీమియర్ షోలకు సంబంధించి. దాట్ ఈస్ క్రేజ్ ఆఫ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. గ్యాప్ తర్వాత వస్తున్నాడు, కసిగా వస్తున్నాడు, ప్రూవ్ చేసుకోవడానికి వస్తున్నాడు. ఫ్యాన్స్ సెలబ్రేషన్ కి రెడీ అయిపోయారు. రామ్ చరణ్ ని చూసి ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. సినిమాకి సంబంధించి మిక్స్డ్ టాక్ ఉంది. కొంతమంది గట్టిగా నెగిటివిటీని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించారు. అంటే కొన్ని అంశాలు ఉన్నాయి, వాటి గురించి గట్టిగా మాట్లాడుతూ బలంగా సినిమా మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశారు. బట్ దాని ఇంపాక్ట్ ఫస్ట్ వీకెండ్ వరకు అయితే 2 తెలుగు స్టేట్స్ లో లేదనే చెప్పాలి. ఎంత ట్రై చేసినా సినిమా కలెక్షన్స్ ని ఆపలేకపోయారు. బ్రహ్మాండంగా వచ్చే కలెక్షన్స్ 2 తెలుగు స్టేట్స్ లో. హిస్టారికల్ రన్ నడుస్తుంది ఉత్తరాంధ్రలో. అయితే ఈ సినిమాని ఉత్తరాంధ్ర ప్రేక్షకులు వేరే లెవెల్లో ఓన్ చేసుకున్నారు, వేరే లెవెల్లో సినిమాకి కలెక్షన్స్ ఇస్తున్నారు. హిస్టారికల్ నెంబర్స్ పడబోతున్నాయి ఫుల్ రన్ లో సినిమాకి. మిగతా ఏరియాల్లో ఎలా ఉన్నా ఫస్ట్ ఉత్తరాంధ్రలో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటది. అక్కడ బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం కనపడుతుంది. అంటే సినిమాలో విజయనగరం బ్యాక్ డ్రాప్ ఉంది కాబట్టి ఓన్ చేసుకోవడం కాదు, కొన్ని సినిమాల్ని ఉత్తరాంధ్ర ప్రేక్షకులు ఓన్ చేసుకున్నట్టు మిగతా వాళ్ళు ఓన్ చేసుకోరు. వాళ్ళు నిజంగా వేరే లెవెల్ మూవీ లవర్స్. తెలుగు వాళ్ళు అంటేనే బీభత్సమైన మూవీ లవర్స్, అందులో ఉత్తరాంధ్ర ప్రేక్షకులు నెక్స్ట్ లెవెల్ మూవీ లవర్స్ అని చెప్పాలి. వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ సినిమా మీద ప్రేమ వాళ్ళకి. సీడెడ్ లో మాస్ సినిమా ఉండాలి, సో మాస్ ఎలిమెంట్స్ ఉంటే అక్కడ జరిగే జాతర వేరుగా ఉంటది. ఉత్తరాంధ్ర వచ్చేసేపటికి ఎమోషన్ ఉండాలి, సాంగ్స్ ఉండాలి, మంచి హీరో ఉండాలి. మెగా ఫ్యామిలీకి ఉత్తరాంధ్రకి ఒక పెద్ద అవినాభావ సంబంధం ఉంది. మెగా హీరోల్ని వాళ్ళు సూపర్ గా ఎంకరేజ్ చేస్తారు. రామ్ చరణ్, మెగా స్టార్ పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా సూపర్ పొటెన్షియల్ మార్కెట్ ఏరియా ఉత్తరాంధ్ర. రామ్ చరణ్ కి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ, అది కూడా బెనిఫిట్. అలాగే సినిమాలో ఉన్న కంటెంట్ కూడా వాళ్ళు ఓన్ చేసుకున్నారు, ఎమోషన్ ని ఓన్ చేసుకున్నారు, సూపర్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతిరోజు రికార్డ్ బ్రేకింగ్ నెంబర్స్ పడ్డాయి. ఫస్ట్ రోజు చాలా పెద్ద నెంబర్స్ పడ్డాయి, ఆ తర్వాత కూడా స్టడీగా సినిమా కలెక్షన్స్ రిపోర్ట్ చేస్తానే వస్తుంది. ఈవెన్ మండే రోజున కూడా సినిమా దాదాపు 1 కోటి పైన షేర్ రిపోర్ట్ చేసింది. చిన్న విషయం కాదు. వీకెండ్ లో దాదాపు 2 crores తగ్గకుండా సినిమా షేర్ రిపోర్ట్ చేసుకుంటూ వచ్చింది ఉత్తరాంధ్ర వరకు. ఇవి మామూలు నెంబర్స్ కాదు, మైండ్ బ్లోయింగ్ నెంబర్స్. ఆ ఏరియా వరకు అక్కడ మాత్రం ఖచ్చితంగా సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఆంధ్రాలో 6 టెరిటరీస్, ఉత్తరాంధ్రనే కాదు, ఈస్ట్, వెస్ట్, కృష్ణ, నెల్లూరు, గుంటూరు, ఈ ఏరియాలన్నింటిలో కూడా సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకుంటుంది. ఈ ఏరియాల వరకు సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మండే రోజున ఈ ఏరియాల వరకు ఫ్యాంటాస్టిక్ గా ఆక్యుపెన్సీస్ కనిపించే హోల్డ్ అదిరిపోయింది. అంతే బ్లాక్ బాస్టర్ హోల్డ్ అది. ఈ ఏరియాల వరకు మాత్రం సినిమా పిచ్చగా ప్రాఫిట్స్ అందించే అవకాశం ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి సూపర్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. వస్తున్నారు ఆడియన్స్ ఈ సినిమాని చూడడానికి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఓన్ చేసుకున్నారు. సీడెడ్ లో మాస్ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు, అక్కడ ఉండాల్సిన మాస్ కంటెంట్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కంపేర్ చేసుకుని చూస్తే అక్కడ రెస్పాన్స్ తక్కువగా ఉంది, మూమెంట్ తక్కువగా ఉంది, ట్రెండ్ తక్కువగా ఉంది. బట్ లాంగ్ రన్ ఉంటే సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేకపోయినా మినిమం లాసెస్ ఉంటాయేమో అని ప్రస్తుతానికి అంచనా. సెకండ్ వీకెండ్ లో పరిస్థితిని చూసి అంచనా వేయచ్చు అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది. నైజంలో ఇంట్రెస్టింగ్ పెర్ఫార్మెన్స్ కనిపించింది ఫస్ట్ వీకెండ్ వరకు. ఫస్ట్ మండే రోజు మాత్రం ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు, అక్కడ డ్రాప్ కొంచెం అంచనా కంటే కూడా తక్కువగా ఉంది. అయినా ప్రాబ్లం లేదు, ఫస్ట్ వీకెండ్ లోనే చాలా వరకు సినిమా నైజాంలో బిజినెస్ ని రికవరీ చేయడం జరిగింది. బ్రేక్ ఈవెన్ కన్ఫర్మ్, లాంగ్ రన్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే కలెక్షన్లతోనే నైజాం వరకు సినిమా ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ తీసుకుంటది. కాకపోతే భారీ ప్రాఫిట్స్ ఉంటాయా లేదా అన్నది ప్రస్తుతానికి చెప్పలేని పరిస్థితి. మినిమం ప్రాఫిట్స్ అయితే కన్ఫర్మ్ నైజాం వరకు. ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే సినిమా 5 రోజుల్లో రిపోర్ట్ చేసిన షేర్ 120 కోట్లకు పైన ఉంది. సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల వరకు జరిగిన బిజినెస్ చూసుకుంటే 145 కోట్ల వరకు ఉంది. ఇంకా ఒక 25 కోట్ల షేర్ వస్తే 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమాని హిట్ అంటారు, అది జరుగుద్ది. కన్ఫర్మ్ గా అయితే జరుగుద్ది. సీడెడ్ లో పరిస్థితి కొంచెం తేడాగా ఉంది. మిగతా ఏరియాల్లో వచ్చే ప్రాఫిట్స్ తో సినిమా 2 తెలుగు రాష్ట్రాల వరకు మాత్రం హిట్ స్టేటస్ తీసుకుంటుంది. బ్లాక్ బస్టర్ అయినా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఇక సినిమాని డిసప్పాయింట్ చేస్తున్న ఏరియా ఒకటి మాత్రం ఉంది, అదేంటంటే ఓవర్సీస్ లో ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు సినిమా పర్ఫార్మెన్స్ లేదు. దీనికి సంబంధించి ప్రత్యేకమైన విశ్లేషణలు నడుస్తున్నాయి. అంటే ఫస్ట్ రోజున ప్రీమియర్స్ కి బాగా వచ్చాయి,
ఆ తర్వాత డౌన్ ఉంది. కొంచెం పూర్ గా పెర్ఫామ్ చేస్తున్న టెరిటరీ ఏదైనా ఉంది పెద్ద మూవీకి సంబంధించి అంటే ఓవర్సీస్ అని చెప్పొచ్చు. అక్కడ రివ్యూస్ ఇంపాక్ట్ లేదా కొంతమంది నెగిటివిటీని గట్టిగా మాట్లాడారు అంటే సినిమాలో కంటెంట్ కి సంబంధించి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ప్లస్లు తీసుకుని సినిమాని చూసి సాటిస్ఫై అవడానికి అవకాశం ఉంది. అలాగే మైనస్ల గురించి ఎక్కువ ఆలోచించి దాని మీద ఎక్కువ డిస్కస్ చేసి దానికి సంబంధించి డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫ్యాన్స్ కాని వాళ్ళు, న్యూట్రల్ గా ఉండేవాళ్ళు దీన్ని ఎలా తీసుకుంటారు అన్నదే సినిమా రిజల్ట్ ని డిసైడ్ చేస్తారు. ఫ్యాన్స్ కి నచ్చుతుంది, ఎందుకంటే రామ్ చరణ్ వండర్ఫుల్ గా పర్ఫామ్ చేశాడు. అతని కోసం వచ్చిన వాళ్ళని అతను డిసప్పాయింట్ చేయట్లేదు, ఫుల్ గా సాటిస్ఫై చేస్తున్నాడు. సినిమాని మాత్రమే చూద్దామని వచ్చిన వాళ్ళు కొంతవరకు సాటిస్ఫై అవుతున్నారు, కొంతమంది సాటిస్ఫై అవ్వట్లేదు. యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, లేదు అతనికి అగెనెస్ట్ గా ఉండేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఖచ్చితంగా నెగిటివ్ ఒపీనియన్స్ తోనే వస్తారు, ఆ నెగిటివిటీని గట్టిగానే స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు అయితే ఆ నెగిటివిటీ ఇంపాక్ట్ స్ట్రాంగ్ గా లేదు. 2 తెలుగు రాష్ట్రాలు కంటెంట్ లో కొన్ని లోపాలు ఉన్నాయి. దాని మూలంగానే తెలుగు కాకుండా మిగతా వర్షన్స్ లో సినిమా అనుకున్నట్టుగా పర్ఫామ్ చేయట్లేదు. హిందీ నుంచి మంచి కలెక్షన్స్ లేకపోతే భారీ రెస్పాన్స్ ని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది, అది లేదు. హిందీ నుంచి సినిమాకి ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ కనిపించట్లేదు. ఇప్పుడు వరకు చూసుకుంటే 20 కోట్లు కూడా లేదు గ్రాస్. రామ్ చరణ్ కున్న క్రేజ్ కి ఈ సినిమాకి చేసిన ప్రమోషన్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే భారీగా కలెక్షన్స్ రావాలి. ఒక 100 కోట్ల నెట్ అయినా రావాల్సిన పరిస్థితి. సో అదైతే కష్టంగానే కనపడుతుంది. హిందీలో రెస్పాన్స్ అయితే అనుకున్నట్టుగా లేదు. కారణం మనం లోకల్ గా చూసుకుంటే ఆ హీరోకి పొటెన్షియల్ ఎక్కడుందో అక్కడ కొన్ని మిస్టేకుల్ని క్షమించేస్తారు. ఆ హీరోకి సంబంధించి పాజిటివ్ విషయాలు ఉంటే పాజిటివ్ ఎపిసోడ్స్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాని హిట్ చేసేస్తారు. బట్ వేరే లాంగ్వేజెస్కి వెళ్ళినప్పుడు హీరో ఇంపాక్ట్ తక్కువగానే ఉంటుంది. హీరో కోసం వచ్చి సినిమా చూడరు, కంటెంట్ కోసం వస్తారు, కథ కోసం వస్తారు. అది ఈ సినిమాలో కొంతవరకు లోపంగానే ఉంది. లేకపోతే హిందీలో వండర్ఫుల్ గా పెర్ఫామ్ చేస్తుంది. పెద్ద స్పోర్ట్స్ డ్రామా, ఇలాంటి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాలు హిందీలో బొచ్చుడు వచ్చాయి. వాటికి మించి స్పెషల్ గా ఈ సినిమాలో ఏదన్నా ఉంటే వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది లేదు, తగ్గింది. కంపారిటివ్లీ స్క్రీన్ ప్లే వైజ్ గా చూస్తే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అవి ప్రాపర్ గా కనెక్ట్ అవ్వలేదు కాబట్టి, ఆ మిస్టేక్స్ ఇంపాక్ట్ చూపించాయి కాబట్టి హిందీలో సినిమా సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. మిగతా లాంగ్వేజెస్ లో కూడా సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. బట్ చెప్తున్నాం కదా, కొన్ని ఎపిసోడ్స్ రామ్ చరణ్ క్యారెక్టర్ మాత్రం అద్భుతం, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతం. అది మనకు కనెక్ట్ అవుతుంది. లోకల్ గా ఉన్న వాళ్ళు ఆ పాజిటివ్ పాయింట్స్ ని తీసుకుని సెలబ్రేట్ చేసుకున్న సినిమాని ఎంజాయ్ చేస్తున్న సినిమాని. మిగతా లాంగ్వేజెస్ లో అది లేదు. అందుమూలంగానే సినిమా అదర్ లాంగ్వేజెస్ లో అనుకున్నంతగా పర్ఫామ్ చేయట్లేదు. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అవుతుందా అంటే కొంచెం అనుమానమే. బట్ తెలుగు వెర్షన్ వరకు మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే కలెక్షన్లతోనే భారీగా ప్రాఫిట్స్ వస్తే పెద్ద రిజల్ట్ తీసుకునే అవకాశం ఉంది. మెయిన్ గా అయితే మాత్రం సినిమాలో కంటెంట్ అలాగే స్క్రీన్ ప్లేకి సంబంధించి కొన్ని మిస్టేక్లు ఉన్నప్పటికీ సినిమాని మేజర్ గా సేవ్ చేస్తుంది రామ్ చరణ్. పెద్ద క్యారెక్టర్ లో అతను ఒదిగిపోయి నటించాడు. కొన్ని ఎపిసోడ్స్ లో అతని పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ అంతే. వాటితో కూర్చోబెడుతున్నాడు. తన పర్ఫార్మెన్స్ తో తను చేసిన ఇంపాక్ట్ఫుల్ మ్యాజికల్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పిస్తున్నాడు. ఇది అందరికీ సాధ్యం కాదు. చాలా డెడికేటెడ్ గా రామ్ చరణ్ పెద్ద పాత్రను పోషించాడని చెప్పాలి. అతని ఇన్వాల్వ్మెంట్, అతని డెడికేషన్ మైండ్ బ్లోయింగ్ అంతే. అది ఇన్స్పిరేషన్. నిజంగా ఒక కథ కోసం ఒక హీరో ఎంత తపన పడతాడు, ఎంత కష్టపడతాడు అనేది రామ్ చరణ్ చూసి నేర్చుకోవాలి. ఐ థింక్ ఆ పాత్రలో అతను ఒదిగిపోయిన విధానం, ఆ పాత్ర కోసం అతను పెట్టిన శ్రమ 500 కోట్లు కూడా తక్కువే. అంత పెద్దగా, అంత గొప్పగా ఈ సినిమా కోసం అతను కష్టపడ్డాడు. అతని ఎఫర్ట్, అతని హానెస్టీ, అతను ఈ సినిమా కోసం ఏదైతే డెడికేట్ చేశాడో దానికి ప్రతిఫలమే ఇప్పుడు దొరుకుతుంది. అదే ఈ సినిమాని కాపాడుతుంది. చాలా వరకు అదే ఈ సినిమాని కాపాడుతుంది. మేజర్ గా సినిమా సక్సెస్ క్రెడిట్ అదే అవుతుంది. రామ్ చరణ్ పెద్ద పాత్రలో ఓ మ్యాజిక్ చేశాడు. ఆ మ్యాజిక్ ని ఆస్వాదిస్తూనే ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకులు వండర్ఫుల్ గా కలెక్షన్స్ ఇస్తున్నారు. కాకపోతే కథ కూడా కరెక్ట్ గా ఉన్నట్టయితే, అంటే కథ బాగుంది, స్క్రీన్ ప్లే కరెక్ట్ గా ఉన్నట్టయితే, ఎమోషన్ కి సంబంధించి డిస్టర్బెన్సెస్ లేకుండా స్మూత్ గా క్లియర్ గా ఉన్నట్టయితే మిగతా లాంగ్వేజెస్ లో కూడా బ్రహ్మాండమైన సక్సెస్ అయి ఉండేది సినిమా. మండే టెస్ట్ విషయానికి వస్తే తెలుగు వెర్షన్ వరకు డోకా లేదు. సినిమా మండే టెస్ట్ లో పాస్ అయిపోద్ది. మిగతా లాంగ్వేజెస్ లో సినిమా రిజల్ట్ అనుకున్నట్టుగా లేదనే చెప్పాలి. సో తెలుగు వెర్షన్ మాత్రమే పరిశీలనలోకి తీసుకుని చూస్తే మండే టెస్ట్ లో పెద్ద మూవీ పాస్ అయిందనే చెప్తాను. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ సినిమా ప్రిజం.